పద్మావతి తోటకూర. మాది వచ్చి ప్రాపర్ కాకినాడ. మా హస్బెండ్ వచ్చి సుబ్బారావు, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. నాకు ఒక అమ్మాయి, తను మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, సాఫ్ట్వేర్. మేము ఇక్కడికి వచ్చి 12 years అవుతుంది, విజయవాడ వచ్చి. నాకు బేసికల్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. ఈ మధ్యనే ఆఫీస్ తీసి రీసెంట్గా తీసాను, 6 months అవుతుంది. లేకపోతే ఇదివరకు 7 years నుంచి చేస్తున్నాను, కానీ నేను ఇలా ఓపెన్ అవ్వలేదు. అది మేము వచ్చి బిల్డింగ్ ప్లాన్స్ అండ్ అప్రూవల్స్ కేటగిరీలో ఉన్నాను. బేసిక్గా ఎవరో ఒక ఇల్లు పట్టుకోవాలన్నా, షెడ్ వేయాలన్నా, ఏదైనా గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. దానికోసం వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్కి అది మీరు వెళ్ళకుండా ఆ ప్లేస్లో మేము చేస్తాము, సమ్ చార్జ్ చేసి. ప్లస్ ఇండివిజువల్ హౌస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్స్ కానీ, ఏదైనా సరే ప్లాన్స్ ఇచ్చి అప్రూవల్ తీసుకొస్తాము. అలాగే ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవాలన్నా దానికి కానీ అన్ని వాస్తు వైజ్గా ప్లాన్ ఇస్తాము. మేము ఆల్రెడీ తాడిగడపలో 11 acres విల్లాస్ ఇచ్చామండి, హైదరాబాద్ బిల్డింగ్ ఇచ్చాము. రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఓన్లీ ప్లానింగ్ వరకు 23 acres శంషాబాద్ దగ్గర ప్లాన్ విల్లాస్ ఇస్తున్నాము. ఫస్ట్ టైం అందుకని అంటే మీకు రిఫరెన్సెస్ ఎలాంటి వాళ్ళు రిఫరెన్సెస్ ఇస్తే మీకు ఉపయోగపడుతుంది? రిఫరెన్స్ అంటే అసలు ఇల్లు పట్టుకున్నా, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇచ్చారు తెనాలిలో, ఏపీలో ఎక్కడైనా చేస్తున్నాము. శ్రీనివాస్ గారు ఇచ్చారు, మన సాయి గారు చిలకలపేట ఒకటి ఇచ్చారు, అది ప్రాసెస్లో ఉన్నాయి. బిల్డర్స్, కాంట్రాక్టర్స్ అలా ఎవరు కనెక్ట్ అయితే? ఆర్కిటెక్చర్స్ అలా ఎవరైనా. చాలా ఇచ్చాం సార్ ఇండివిజువల్ హౌసెస్. మేడం, ఇప్పుడు ఒక్కోసారి అన్అప్రూవ్డ్ పైన ప్లాట్ ఉంటుంది కదా, అది మున్సిపాలిటీ వాళ్ళు బ్లాక్ చేస్తారు. సో అలాంటప్పుడు పైన ఆల్రెడీ వేశారు, మున్సిపాలిటీ వాళ్ళు బ్లాక్ చేశారు అనుకోండి, దానికి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకొని చేయాలంటే టీడీఆర్ బాండ్ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. ఓకే, టీడీఆర్ బాండ్ ఉంటుంది, అది పెట్టుకుని చేసుకోవచ్చు. మీ పైన అది నేను తీసుకుని అది గవర్నమెంట్ దగ్గర అది చెప్పండి సార్, చెప్పండి వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు 4 years కూడా పడుతుంది సార్, ఒకసారి టైం 4 years కూడా టైం పడుతుంది. ఉన్నప్పుడు 2019లో రిలీజ్ చేసింది. ఎవరైనా అడగదలుచుకుని కూర్చుని అడగండి సార్. అంటే నేనేమనుకున్నానంటే 1 year 2 years షెడ్యూల్ ఇస్తారు, ఆ టైంలో మనం అప్లై చేసుకోవాలి. సడన్ గా వదులుతారు సార్. అప్పుడు ఈ నాన్ లివర్స్ కానీ, ఇలా అదర్ బిల్డింగ్స్ కానీ అటువంటి ఏమన్నా ఉన్నా మనం బేబీఎస్ పెట్టుకుని. ఎంత టైం ఇస్తారు మేడం? ఉంటాం సార్, 2-3 months ఇస్తాం. మేడం, ఒక చిన్న డౌట్ అండి. దేవా రిజిస్ట్రేషన్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చింది. యాక్చువల్ పబ్లిక్లో ఎలా ఉంది అని అంటే, గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటున్నాయి కాబట్టి మన ల్యాండ్ మీద మన రైట్స్ లేవు, ఉండవు ఇక అన్న థాట్లో ఉన్నారు. దాని గురించి మీరు ఏమైనా క్లారిఫై చేయగలరా? ఇప్పుడు అది తప్పు సార్, అదేమి కాదు. అదేంటంటే ఇప్పుడు ఓనర్ లేకుండా వేరే వాళ్ళు ఏళ్ళు అలా చేసేస్తూ ఉంటారు. అది జరగకుండా చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ అది జనాలకు తెలియక దాన్ని అలా చేస్తున్నారు తప్ప, అది 90లోనే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాన్ని కొంచెం పబ్లిక్గా తీసుకెళ్ళడం రాంగ్గా తీసుకెళ్ళారు అంతే. దానివల్ల ప్లస్ తప్ప మైనస్ ఏం లేదు. ఇప్పుడు ఒక డూప్లెక్స్ కట్టుకోవాలంటే మినిమం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కావాలి మేడం? తీసుకోవచ్చు 120 గజాల నుండి కట్టుకోవచ్చు సార్. అది మనం ఇచ్చే ప్లాన్ బట్టి ఉంటుంది సార్. 120 గజాల నుండి మీరు స్టార్ట్ చేస్తాం. మేడం, 5 floors బిల్డింగ్ వేసేసారు, పైన ఫ్రంట్ హౌస్ పర్మిషన్ ఇవ్వట్లేదు, కానీ మీరు తెప్పిస్తారా అండి? తెప్పిస్తాం సార్. టీడీఆర్ బాండ్ పెట్టారు, టీడీఆర్ బాండ్ పెట్టాలి సార్. టీడీఆర్ బాండ్ అంటే ఇప్పుడు మనం సపోజ్ రోడ్డు మీద మన సైట్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ కోసమే సైట్ తీసుకుంటాం. సైట్ తీసుకున్నప్పుడు మనకి కాంపన్సేషన్ కింద ఒక 4 రెట్లు ఎక్స్ట్రా వేసి మనకు బాండ్ ఇస్తుంది.
బాండ్ రూపంలో క్యాష్ ఇవ్వకుండా బాండ్ రూపంలో ఇస్తారు. ఆ బాండ్ మనం ఎవరైనా ఇలా ఎక్స్ట్రా లోన్ వేసుకునే వాళ్ళకి అది 100% రాదు, 40% ప్రజెంట్ 40% అలా వస్తుంది. అలా వాళ్ళు ఎంత వర్త్ అయితే అంత తీసుకుని వేసుకోవచ్చు అన్నమాట. బాండ్స్ ని వేరే వాళ్ళు తీసుకుని క్యాష్ చేసుకోవచ్చు. క్యాష్ చేసుకోవచ్చు. అదే సార్ మా మీకు తెలియకుండా మీరు జరగదు సార్, అలా జరగదు. మీ ప్రమేయం ఉండాలి కంపల్సరీ. గవర్నమెంట్ బీపీఎస్ రిలీజ్ చేస్తుంది. ఇంకా చేయలేదు సార్, చేస్తుంది సార్. నెక్స్ట్ చేయొచ్చు 1 or 2 months అవి వస్తుందని అనుకుంటున్నాము. యాక్చువల్లీ అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఒక ప్లాన్ తీసుకుంటారు మేడం. అవునండి. అది ఫైనల్ గా కన్స్ట్రక్షన్ అయ్యి మనకు అమ్మేటప్పటికి దాంట్లో డీవియేషన్స్ ఉంటాయి కొన్ని లోపల, అవునండి. ఫ్లాట్ లోపల. అవునండి. సో ఇప్పుడు ఆ డీవియేషన్స్ ఉన్నప్పుడు అంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది. ఓకే. ఫస్ట్ టైం బ్యాంక్ వాడు లోన్ ఇచ్చినప్పుడు ఆ డీవియేషన్స్ ఏమేమి చూడలేదు, లోన్ అప్రూవ్ చేస్తాడు. ఓకే. దాని అప్గ్రేడ్కి వెళ్దాము, లోన్ ఇంకొంచెం ఫర్దర్గా ఇన్ని ఇయర్స్ కట్టాం కదా దాని మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం అని వెళ్ళినప్పుడు ఆ డీవియేషన్స్ ఉన్నాయి అని చెప్పి అది లోన్స్ శాంక్షన్ చేయట్లేదు. ఇప్పుడు ఆ చిన్న చిన్న డీవియేషన్స్ ఎట్లా కరెక్ట్ చేసుకోవాలన్నది అది కొంచెం ప్లాన్ చేంజ్ చేసి మళ్ళీ పెట్టాలి సార్. మళ్ళీ అప్లై చేసుకోవాలి. ప్లాన్ చేంజ్ చేసి పెట్టాలి సార్. ఓకే, అంటే అది లాంగ్ ప్రాసెస్. ఏం కాదు సార్, 10-15 days అయిపోతుంది.